అఖండ సినిమా మొన్న ఆగిపోవడానికి కారణం ఏదైతే ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు ఇంతకుముందు ఈరోస్ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా తీసినటువంటి సినిమాల సందర్భంగా వచ్చినటువంటి లావాదేవీల్లో దాదాపు ఒక 25 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి రావడం, ఆ సందర్భంలో అప్పట్లో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం దాని మీద 14% వడ్డీతో సహా ఇవ్వాల్సి రావడం, అదేమీ పట్టించుకోకుండా వీళ్ళ దోవన వీళ్ళు సినిమాలు తీస్తున్నాం. ఆ తీసిన సినిమాల్లో అఖండ రిలీజ్ అవుతున్న సందర్భంగా వాళ్ళు తమిళనాడు హైకోర్టుకు వెళ్ళడం, తమిళనాడు హైకోర్టు అఖండాకి స్టే ఇవ్వడంతో మరొక గంటలో సినిమా వస్తుందనగా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. 600 రూపాయల టికెట్లు, 400 రూపాయల టికెట్లు ఇవన్నీ అమ్ముడుపోయినాయి, అయిపోయినాయి. సీన్ కట్ చేస్తే ఆ సినిమా కాస్త ఆగిపోయింది. అనేక మంది బాలయ్య అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నిన్ననే చెప్పుకున్న తమ్మారెడ్డి భరద్వాజేకి ఆ సినిమాకి అడ్డంకులు తొలగిపోయినాయి అని చెప్పారు, అది 12కి రావచ్చు అన్నారు అన్నటువంటిది. ఇవాళ మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది, అఖండ విడుదల మీద ఇచ్చిన స్టేని ఎత్తివేసింది. తద్వారా లీగల్ కాంప్లికేషన్ క్లియర్ అయిపోయింది. ఇక రిలీజ్ డేట్ని అధికారికంగా ప్రకటించాల్సింది ఫిల్మ్కి సంబంధించినటువంటి వాళ్ళు 12న రిలీజ్ చేస్తారా లేకపోతే సంక్రాంతికి రిలీజ్ చేస్తారా చూడాల్సి ఉంది.